హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ నా పేరు బాంధవి మొన్న నేను మీకు పెడల్లో కొన్ని శారీస్ చూపించాం కదా సేమ్ అలాగే మేము చీరాల్లో కొన్ని చీరలు తీసుకున్నాం అన్నమాట చీరాల చీరలని కామెడీగా ఉందనుకున్నారు యాక్చువల్లీ ఏంటంటే చిన్న చిన్న ఈవెంట్స్ కి ఏదైనా ఉంటే ఇంట్లో కంపల్సరీ చీరాల్లో వీవర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంది మీరు పెడన్కి ఆ వీడియోకి మీరు చూపించిన నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట అందరికి నచ్చినట్టున్నాయి ఆ శారీస్ సో అందుకని చెప్పి చీరాలు కూడా మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఈ శారీస్ వచ్చేసి చీరాల శారీస్ అన్ని కూడా మేము అన్ని ఒక రేంజ్ లోనే ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ అంటే మరీ లో రేంజ్ కాదు మరీ హై రేంజ్ కాదు ఇన్ బడ్జెట్ లోనే ఉన్నాయి అవి మీకు నచ్చుతాయి అని తప్పకుండా అనుకుంటున్నాను అత్తయ్య అయితే ఆ శారీస్ అన్ని మీకు డీటెయిల్ గా చూపిస్తారు ఆ వర్క్స్ అవన్నీ కూడా మేము చేయించాం అనమాట అవి కూడా చూపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో మొత్తం లాస్ట్ దాకా ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ షాప్ అడ్రస్ కానీ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇది గ్రీన్ శారీ చీరంతా కూడా లక్ష బుట్ట అన్నమాట ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది కొంచెం బిగ్ బార్డర్ అన్నమాట ఈ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అన్నమాట పచ్చి మామిడికాయ గ్రీన్ అంటారు కదా అది ఇది వచ్చేసి కల్నేతలాగా వచ్చింది అనమాట బార్డర్ అంతా ఈ శారీ వచ్చేసి మాకు 5000 చేంజ్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం నేను బుట్ట చేతి ఇలా పెట్టించుకున్నాను అనమాట నెట్ తో అంటే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంది కదా సో అందుకని పెట్టించాను అప్పుడు యాక్చువల్లీ ఇది నా వీడియోస్ మీరు చూసినట్లయితే అంతకు ముందు నేను సంక్రాంతికి అప్పుడు కూడా వేసుకున్నాను చాలా లుక్ వచ్చింది అనమాట కలర్ ఇది కాంబినేషన్ అంతా కూడా ఈ వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ చేయించుకున్నాను ఈ వర్క్ వచ్చేసి మనకి 2200 చేంజ్ అలా పడింది దీనికి జరీ బార్డర్ వచ్చేసి నేను ఇంతవరకు ఈ చిన్న హ్యాండ్స్ తీసుకొని పైన నెట్ వేయించుకున్నాను అనమాట అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటదని ఇది నేను కొంచెం క్లియర్ గా దగ్గరగా చూపిస్తా వర్క్ ఇదంతా ఇట్లా మువ్వల వర్క్ లా చేయించుకున్నాను అనమాట ఇది నెట్ మీద కుందన్స్ అలా స్టిక్ చేశారు బార్డర్ ఇదిగోండి ఇది శారీ అది ఇది వచ్చేసి హాఫ్ వైట్ అనమాట ప్యూర్ వైట్ కాదు అంటే కల్నేత వచ్చింది కదా ఎల్లో రావటం వల్ల కొంచెం హాఫ్ వైట్ షేడ్ లో ఉంది కానీ ఇది పట్టు బై పట్టు అండి దారం 2 దారాల పోగులు కూడా పట్టు బై పట్టు అంటారంట పోచంపల్లి బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మాకు ఎంత పడింది అత్తయ్య 7000 పడిందండి దీనికి ఇది యాక్చువల్ అత్తయ్య శారీ దానికి అత్తయ్య బ్లౌజ్ కూడా మంచిగా పేరప్ చేయించుకున్నారు అనమాట వర్క్ అవి చేసి మగ్గం వర్క్ చేయించారు ఈ టాజిల్స్ అవి కూడా మేము సపరేట్ గా వేయించుకున్నాము బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి ఆ శారీలో ఎలాంటి కలర్స్ వచ్చినాయో ఆ కలర్స్ తో మొత్తం వర్క్ చేయించారనమాట యాక్చువల్గా ఈ మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీలక్ష్మి గారు అని ఉన్నారు తను చేస్తారు అన్నమాట గుంటూరులో ఉంటారు ఆవిడ తను చేస్తుంది ఆవిడ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేయించుకోవచ్చు అడ్రస్ అవన్నీ నేను డీటెయిల్స్ పెడతాను ఇది వచ్చేసి నావీ బ్లూకి ఎల్లో కాంబినేషన్ అనమాట ఎల్లో కూడా ఎలా అంటే మస్టర్డ్ ఎల్లో ఇది కూడా లక్ష బుట్టానే ఇందాక నేను చూపించా కదా గ్రీన్ శారీ ఇది అను ఆ గ్రీన్ ఒక్కటే కాస్ట్ పడింది మాకు అంటే 5000 పడింది ఇక బార్డర్ వచ్చేసి దీనికి కల్నేత లాగా ఇచ్చారు అనమాట బార్డర్ షైనింగ్ బాగుంటుంది ఈ శారీస్ అయితే మేము ఒక 2 times అట్లా కట్టిన తర్వాత కూడా నాకైతే ఎక్కడ పోగులు రావటం కానీ అలా ఏమి లేదు చాలా బాగా నచ్చినాయి అనమాట లైట్ వెయిట్ గ్రాండ్ లుక్ ఉంటది అదిగోండి బార్డర్ చూసారా ఎంత షైనింగ్ ఉందో దీనికి కూడా అత్తయ్య వచ్చేసి కొంచెం వర్క్ చేయించుకున్నారనమాట అంటే సింపుల్ ఫంక్షన్స్ కి అలా వేసుకోవచ్చులే అని చెప్పి ఇది ఇంకొక మగ్గం వర్క్ అనమాట అంటే యాక్చువల్గా అత్తయ్య ఏంటంటే తనకి అప్పచెప్పి వదిలేస్తారు తనే అన్ని చూసి వేస్తారనమాట ఏది ట్రెండ్లో ఉంది అది అనేసి పర్టికులర్గా ఇది కావాలి అది కావాలి మేము అడగం అనమాట ఆంటీ చూసి వేస్తారు అన్ని ఇదిగోండి ఈ శారీ అంతా ఇట్లా వస్తుంది అనమాట బార్డర్ కింద చూసారా హైలైట్ అయింది నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇది ఇట్లా ఉంటది అనమాట దీనికి బ్లూ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నారు అత్తయ్య మంచి మెంతి కలర్ శారీ ఈ చీర వచ్చేసి గద్వాల్ టైప్ లో ఉందన్నమాట శారీ ఈ మంచి ఎట్లా అంటే ప్యారెట్ గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ కి బ్లాక్ బార్డర్
బార్డర్ కూడా ఇది కొంచెం బిగ్ బార్డర్, మా ఇందాక చూపించిన బార్డర్స్ కానీ ఇది కొంచెం బిగ్ బార్డర్ అనమాట. ఇది సెల్ఫ్ లో కూడా మనకి బుటా వచ్చింది, సెల్ఫ్ లో కూడా గడిలాగా వచ్చింది, పైన వచ్చి చిన్న బార్డర్. పళ్ళు చూపిస్తాను. పళ్ళు మొత్తం బ్లాక్, యాక్చువల్ దీని బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చారు, దానికి కూడా మేము చిన్నగా మగ్గం వర్క్ చేయించాం. ఇదిగోండి, దీనికి వచ్చేసి బ్లాక్ దాని మీద లైట్గా ప్యారెట్ గ్రీన్తో వేశారు చిన్ని చిన్నిగా. అంటే కొంచెం సింపుల్గా కావాలన్నారు అత్తయ్య, అందుకని చెప్పి కొంచెం సింపుల్ డిజైన్స్ వేసి ఇచ్చారు. బిగ్ బార్డర్ వచ్చినాయి హ్యాండ్స్కి కూడా. ఇది ఈ రెండు కాంబినేషన్. ఇది ఈ శారీ వచ్చేసి మనకి 5500 పడింది అనమాట. అంటే కొంచెం బార్డర్ని బట్టి కొంచెం అమౌంట్ చేంజ్ అవుతా ఉంది అంతే. ఇది వచ్చేసి ఎల్లో శారీ, మంచి ఎల్లో, దానికి గ్యాప్ బార్డర్, బచ్చల పండు రంగు అండి. ఇది చాలా అంటే కొండలంచు అంటారు కదా, సేమ్ అలా వచ్చినాయి అనమాట. పళ్ళు వచ్చేసి ఇది వచ్చింది. ఇదిగోండి, శారీ అంతా ఇట్లా ప్లెయిన్, కింద బార్డర్ వరకు మాత్రమే హైలైట్ అయింది అనమాట. గ్యాప్ బార్డర్ కదా, సో ఇప్పుడు లేటెస్ట్గా ఉందిలే అని చెప్పి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వెనకటి కాంబినేషన్ అయినా ఎందుకో చాలా లుక్ వచ్చింది అనమాట చూడగానే, అందుకని తీసుకున్నాం. ఇది వచ్చేసి ఎంత పడింది అయితే? ఇది 5500 పడిందండి. దానికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా తీసుకున్నాం అనమాట, అన్ని వర్క్ ఎందుకులే అని చెప్పి ప్లెయిన్ గా స్టిచ్ చేయించారు. ఇది కొంచెం రేర్ కలర్ అండి, అంటే సంపంగికి బ్లాక్ బార్డర్ అనమాట. ఇది కూడా సెల్ఫ్ బుటా వచ్చింది చూడండి, పికాక్స్ వచ్చినాయి బుటా బదులు, ఒక ఫ్లవర్ ఒక పికాక్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు అనమాట. ఆ బార్డర్ లో కూడా పికాక్ డిజైన్ ఉంది, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉందన్నమాట. ఇది సంపంగి కలర్కి బ్లాక్ అంచు. పళ్ళు వచ్చేసి సేమ్ బ్లాక్ ఇచ్చారు, బ్లౌజ్ కూడా బ్లాకే వచ్చింది. తీసాను. ఇది వచ్చేసి ఎట్లా అంటే మనకి పట్టు బై పట్టు అండి. ఇది పట్టు బై పట్టు కాబట్టి 9000 చేంజ్ పడింది. ఇది 10 పడిందంట, సారీ 10,000 చేంజ్. సేమ్ ఇదే కలర్ మార్పులో ఇంకోటి. ఇది వచ్చేసి వర్క్ వచ్చేసి ఆంటీ ఏం చేశారంటే చిన్నిగా ఇవి కుందన్స్ తో పేరప్ చేశారనమాట, మువ్వలు అవన్నీ వేసి బ్లాక్ మీద, అంటే సంపంగి కలర్ తో. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఊరికే బార్డర్ అంచే హైలైట్ గా ఉందిలే, దానికి ఏమి వద్దని చెప్పి వాటికి వర్క్ చేయలేదు. ఇక్కడతో ఈ రెండు ఇలా పేరప్ చేసాం అనమాట. చూసారా సంపంగి కలర్ అని చెప్పా కదా ఇందాక, ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట పళ్ళు. ఇది బార్డర్ చూసారా, మేము మెయిన్ గా ఈ బార్డర్ చూసే తీసుకున్నాం అనమాట. శారీ కూడా మాకు భలే నచ్చింది బార్డర్. ఇది అత్తయ్య ఫేవరెట్ శారీ, ఒకసారి మనం కూడా కట్టుకొని చూద్దాం. ఇది వచ్చేసి సేమ్ అత్తయ్య శారీ లాగే సేమ్ అన్నమాట. ఇందాక మేము సంపంగి కలర్ చూపించా కదా, అదే కలర్ చేంజ్ మా ఆడపడుచుకు తీసుకున్నాము. యాక్చువల్ తనకి గ్రీన్ కలర్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు. మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం అని ఇద్దరం గ్రీన్ తీసుకున్నాం. నేను బార్డర్ చేంజ్, తనదేమో ఈ బార్డర్ వచ్చింది. వర్క్ కూడా ఇద్దరం కూడా వర్క్ కూడా సేమ్ చేయించుకున్నాం అనమాట. చీర పెద్దవాళ్ళు, నేను పెద్దదాన్ని నేను కట్టుకున్నా అలాగే ఉంది సేమ్ చీర. తను చిన్నపిల్ల తను కట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఈ సారీ కూడా అంతే, మాకు 10,000 పడింది అనమాట. పట్టు బై కాటన్ వచ్చి కొంచెం 5,000 అలా పడుతుందండి. పట్టు బై పట్టు వచ్చేసి 10,000 చేంజ్ అలా పడుతుంది. షైనింగ్ కొంచెం మార్పు ఉంటుంది అనమాట పట్టు బై పట్టుకి అండ్ పట్టు బై కాటన్ శారీస్ కి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ చేశారనమాట, కట్ బార్డర్ లాగా అనమాట. ఇది కూడా ఆంటీయే చేశారు. మీకు ఈ వర్క్స్ కనుక నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆంటీ నెంబరు అడ్రస్ అవన్నీ ఇస్తాను, మీరు ఒకసారి ఆవిడని కాంటాక్ట్ అవ్వచ్చు. గుంటూరులో ఉన్న వాళ్ళైతే అసలు అడ్రస్ అది ఉంటుంది కదా, డైరెక్ట్ గా వెళ్ళి ఒకసారి మీట్ అవ్వచ్చు. ఇంకా డిజైన్స్ అవి చాలా ఉంటాయి, చూసుకునే వాళ్ళకి నచ్చింది మన బడ్జెట్ లో చేయించుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చేస్తారు ఆంటీ అనమాట. ఇది ఇంకొక శారీ, ఇది వచ్చేసి హాఫ్ వైట్ అనమాట. ఇది కూడా బ్లాక్ బార్డర్. యాక్చువల్లీ అత్తయ్యకి ఏంటంటే బ్లాక్ వైట్ ఇవి వస్తా ఉన్నాడు, అందుకని ఎక్కువ ఆల్మోస్ట్ అయ్యే కాంబినేషన్స్ తీసుకుంటారు. ఇదేంటంటే మనకి బ్లాక్ వైట్ కలవటం మూలాన కొంచెం ఎలిఫెంట్ కలర్ లో హైలైట్ అయింది అనమాట కల్నేతలో. ఇది వచ్చి మొత్తం బుటా వచ్చింది శారీ అంతా. ఇది కొంచెం ఈ శారీస్ తో పోలిస్తే ఇది కొంచెం తక్కువే పడింది, 3,500 పడింది అనమాట. ఈ వర్క్ ఇట్లా చేశారు, హ్యాండ్స్కి ఏమి చేయలేదు, జస్ట్ బ్లౌజ్ నెక్ హైలైట్ చేశారు అంతే.
అదిగోండి పళ్ళు. ఓకే, ఇది ఇంకోటి గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట, నెమళ్ళు. ప్యారెట్ గ్రీన్ ఇది కూడా, ఇది రెడ్ కాంబినేషన్ అనమాట, కింద బార్డర్ రెడ్. ఇది పట్టు అంచులా కాకుండా అనమాట, ఇది జస్ట్ క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది అనమాట. అంచు పైన మాత్రమే చిన్న బార్డర్ వచ్చింది, కుప్పడం శారీస్ టైప్ అనమాట. ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది రెడ్, దీనికి బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చారు. ఇక్కడతో ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా మేము అక్కడ చీరాల్లో వీవర్స్ దగ్గర తీసుకున్నామండి. ఆ వీవర్స్ పేరేంటి అత్తయ్య వాళ్ళది? సునీత జాండ్రపేట. సునీత జాండ్రపేట అంటండి అది. రెండు కలిసే ఉంటాయి. మీకు గూగుల్లో కూడా మీరు సునీత జాండ్రపేట అని కొడితే మీకు గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తాయి. సో మీరు అట్లా కూడా వెళ్ళొచ్చు. మేమేంటంటే ఇక్కడ కాకుండా ఒక రోజు ఆకృతికి వెళ్ళామండి, చీరాల్లో పక్కన ఆకృతి షోరూమ్ ఉంది, అక్కడ నేను తీసుకున్నాను అనమాట ఈ సారీ. ఇది వచ్చేసి కొంచెం మంచి గ్రీన్ అండి. దీనికి ఇది బార్డర్ వచ్చి బిగ్ బార్డర్, మనం ఇప్పుడు వరకు చూసిన బార్డర్ కానీ ఇది కొంచెం పెద్ద బార్డరే ఉందన్నమాట. కలర్ వచ్చేసి ఇది వెనకటి రోజుల్లో వచ్చే కాంబినేషన్ లాగా అనమాట. ఇది అట్లా తీసుకున్నాను, బ్రిక్ కలర్ లా ఉంటది, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. యాక్చువల్లీ నాకేంటంటే కొంచెం కలర్ హైలైట్ అయ్యే చూసుకుంటా అనమాట, అంటే డార్క్ కలర్స్ అయితే కొంచెం బాగుంటాయి ఫొటోస్ అని చెప్పి అలా చూస్ చేసుకున్నాను. బ్లౌజ్ చెప్పా కదా ఇందాక, నేను మా ఆడపడుచు ఒకేలాగా వర్క్ చేయించుకున్నామని చెప్పి, సేమ్ అదే మగ్గం వర్క్. పచ్చి మామిడికాయ గ్రీన్ కి ఆంటీ ఆ బ్రిక్ కలర్ దారంతో కొంచెం వర్క్ చేశారు, పట్టు దారంతో చేశారండి ఇదంతా. మనకి సింగిల్ అంటే సిల్క్ థ్రెడ్స్ తో చేస్తే ఒక కాస్ట్ ఉంటుంది, పట్టు టైప్ దారంతో చేస్తేనేమో ఇంకొక కాస్ట్ ఉంటుందండి. వర్క్ వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి నేను మొత్తం ఇది ఉంచేసి ఇక్కడ వరకు హైలైట్ చేయమన్నా అనమాట, కట్ బార్డర్. ఇక్కడ చీరంతా బుటా వస్తుంది. ఇట్లా పళ్ళు వచ్చేసి, పళ్ళు ఒకసారి చూపించండి అక్క. ఇది పళ్ళు, లైట్ వెయిట్ శారీ అండి, సాఫ్ట్ పట్టు అంటారు కదా, సేమ్ అలా కంచి పట్టు కాదు, సాఫ్ట్ పట్టు. ఇది వచ్చేసి మాకు ఎంత పడింది ఆ రోజు? డిస్కౌంట్ పోను 9,000 చిల్లర పడింది. డిస్కౌంట్ పోను 9,000 చేంజ్ పడింది. ఇంకా వేరే శారీస్ కూడా మేము ఆకృతిలో తీసుకున్నాము. యాక్చువల్గా అదేంటంటే హనీ మ్యారేజ్ లో తీసుకున్నాం కదా, సో తన దగ్గర ఉండిపోయింది అనమాట. ఈసారి ఎప్పుడైనా తను వచ్చినప్పుడు మీకు ఆ కలెక్షన్ కావాలంటే కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నేను గ్యారంటీగా అవి కూడా చూపిస్తాను. ఇక్కడతో ఈ చీరలన్నీ ఆకృతిలో కూడా మాకు చాలా నచ్చినాయి. డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి ఆకృతిలో. చీరాల్లోనే బాగున్నాయి నాకు. యాక్చువల్లీ విజయవాడ కన్నా చీరాల్లో ఎక్కువ వర్క్ అవన్నీ కూడా కనిపించినాయి. అంటే ఐ మీన్ ఎక్కువ స్టాక్ కానీ అవన్నీ కూడా చీరాల్లోనే బాగున్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. మీకు ఈ కుప్పడం కూడా మనం అది ఉప్పాడ కూడా మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. ఉప్పాడ కూడా మేము వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నామండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో కూడా పెడతాను, ఉప్పాడవి కూడా. అంటే ఏం లేదు, అందరికీ మళ్ళీ బోరింగ్ గా ఉంటుందని చెప్పి అడుగుతున్నా నేను. నచ్చితే కనుక గ్యారంటీగా పెడతామన్నమాట. నచ్చితే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.